ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈ వాకును మేము వినుటకు ఈ యొక్క వీడియోని ఓపెన్ చేస్తున్న నాతో, మాతో, మా అందరితో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించి తద్వారా నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై ఈ మూడు నీ జీవితంలో ఉన్నాయా? ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్క క్రైస్తవ్య జీవితానికి కావలసిన మూడు ఏంటి? ఆ మూడు అనేది ఈ సమయమునందున దేవుని కృపచేతన మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిది పరిశుద్ధమైన జీవితం. ఈరోజు నీవు ఒక బయటికి వెళ్ళి ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగం చేయాలంటే, సొసైటీలో నీవు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో నీవు ఒక కోర్స్ని లేకపోతే ఒక స్ట్రీమ్ని నీవు చూస్ చేసుకోవాలంటే నీకు ఎటువంటి అర్హత ఉంది అని చెప్పి వారు నీ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది. అదే రీతిగా ఈ యొక్క క్రైస్తవ్య జీవితంలో కూడా దేవుడు చేతన మనము దీవించబడాలంటే, దేవుని చేతన మనము ఆస్వాదించబడిన వ్యక్తులుగా ఉండాలంటే, ప్రాముఖ్యముగా దేవుని ద్వారానే కలిగే ఒక నిత్య జీవమునకు మనము ముందుకు వెళ్ళాలి అని అంటున్నట్లయితే దేవుడు మన దగ్గర నుండి కోరేది మొట్టమొదటిది పరిశుద్ధమైన జీవితం. ఈ రోజున వాక్యం వింటున్న డియర్ బ్రదర్స్, వాక్యం వింటున్న డియర్ సిస్టర్స్, ఎంతమంది మీ జీవితంలో పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నారు? ఒకసారి మీ జీవితంలో ప్రశ్నించుకోండి. ఈ రోజున దేవుడు నిన్ను పిలిచింది ఈ భూమి మీదకి పాపము చేసి బ్రతుకు, మోసము చేసి బ్రతుకు, అన్యాయము చేస్తూ బ్రతుకు, వ్యభిచారము చేస్తూ జీవించు, మత్తు పానీయాలను త్రాగుతూ, మత్తు పదార్థములను తింటూ, లోకములోని అక్కర్లేని అలవాట్లన్నిటికీ బానిసైపోయి జీవించు అని చెప్పి దేవుడు ఏ రోజు నీకు చెప్పలేదు. లోకములో శ్రమలు కలుగుతాయి, లోకము బహు చెడ్డది. అయితే నేను ఆ లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పి దేవుడు చెప్పడం అనేది జరిగింది. ఈ రోజున మన జీవితంలో మనము గుర్తించుకోవాల్సిన విషయము ఏంటి అని అంటున్నట్లయితే పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి. మరి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటము ఈ లోకంలో చాలా అంటే చాలా 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 కష్టం. అయితే మనము ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని అంటున్నట్లయితే ఈ పరిశుద్ధమైన జీవితానికి రెండవది యాడ్ చేస్తే ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మన వలన సాధ్యమవుతుంది అనే విషయాన్ని గ్రహించండి. రెండవదిగా మనం ఏం చేయాలి అని అంటున్నట్లయితే ప్రార్థన జీవితాన్ని మనము జీవించాలి. ఈ రోజున వాక్యం ఏంటన్నా డియర్ బ్రదర్స్ అండ్ వాక్యం ఏంటన్నా డియర్ సిస్టర్స్, ఈ రోజున క్రైస్తవ్య జీవితంలో రెండవదిగా కావాల్సినది ప్రార్థన జీవితం. ఈ ప్రార్థన జీవితము ఎందుకు అని అంటున్నట్లయితే ఆ ప్రార్థన జీవితము పరిస్థితులను మారుస్తుంది. ఆ ప్రార్థన జీవితము వ్యక్తిగత స్వభావాలను మారుస్తుంది. ఆ ప్రార్థన జీవితము పరిశుద్ధములోనికి నడవటానికి, పరిశుద్ధములో నిలవటానికి, పరిశుద్ధములో ప్రయాణము చేయడానికి ప్రార్థన జీవితము ఎంతగానో సపోర్ట్ ఇస్తుంది అనే విషయాన్ని గ్రహించండి. మనం చూస్తున్నట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వేలో రైలు ఉంటుంది. ఈ రైల్స్ వెనకాల ఒక 20 బోగీలు, ఒక 26 బోగీలు, లేకపోతే ఒక 10 బోగీ పెట్లు. ఈ 10 బోగీ పెట్లు ఒక ఏ అనే స్టార్టింగ్ పొజిషన్ నుంచి బి అనే డెస్టినీ వరకు వెళ్ళాలి అని అంటున్నట్లయితే ఈ 10 దేని మీద ఆధారపడతాయి అని అంటున్నట్లయితే ఇంజిన్ మీద ఆధారపడతాయి. గూడ్స్ ఎలవా పట్టాల మీద వెళ్తాయి, కానీ దాని వలన శక్తి లేదు, దానికి సామర్థ్యము లేదు. వెళ్ళవా అంటున్నట్లయితే లాగుతాయి, వెళ్తాయి. కానీ పలానా ఏ అనే టైం నుంచి బి అనే టైం వరకు, లేకపోతే పలానా ఏ అనే ప్రాంతం నుంచి బి అనే డెస్టినీకి వెళ్ళాలి అని అంటున్నట్లయితే దీనికి ఒకటి కావాలి. ఆ ఒకటి ఇంజన్, ఆ లోకోషన్. ఎప్పుడైతే ఈ యొక్క ఇంజన్ కనెక్ట్ అయ్యి ఉంటుందో అది ఆగకుండా ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. ఈ రోజులో ఈ లోకంలో మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేమా? జీవిస్తాం. ఒకటే, లేకపోతే 2 రోజులు, లేకపోతే 3 రోజులు తర్వాత నో. పరిశుద్ధ జీవితాన్ని జీవించడం అంత సాధ్యమైన పని కాదు. మరి ఈ పరిశుద్ధమైన జీవితాన్ని మనము క్రమము తప్పకుండా మనము జీవించాలి. అంటే
మనకు ఒక ఏ అనే స్టార్టింగ్ పొజిషన్ ఉంది. అది పరలోక రాజ్యంలో నుంచి దేవుడు మనకి ఈ భూలోకానికి నడిపించిండు. మరి ఇక్కడి నుంచి మనము బి అనే డెస్టినీకి మనం వెళ్ళాలి. ఆ బి అనే డెస్టినీనే ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు ఎంచుకోవాలి. ఒకటి పరలోకమా లేకపోతే నరకమా, అది మనము ఎంచుకొని ఆ డెస్టినీని మనము రీచ్ అవ్వాలి అని అంటున్నట్లయితే పరిశుద్ధ జీవితాన్ని చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ పరిశుద్ధ జీవితంలో క్రీస్తు వచ్చేంత వరకు నిలబడాలి అని అంటున్నట్లయితే ఈ పరిశుద్ధ జీవితానికి ఇంకొకటి ప్రార్థనా జీవితం. ఎప్పుడైతే ఇది కలిసిందో అప్పుడే ముందుకు కొనసాగిస్తాము, ముందు క్రైస్తవులుగా మారుతాం, అలాగే దేవుని శిష్యులుగా మారుతాం, దేవుని కుమారుడు కుమార్తెగా మనము పిలువబడతాము. అదే దాని వల్లనే సాధ్యమవుతుంది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించుకోండి. మరి ఈ రోజున మీ జీవితంలో మొదటి ఉంది బ్రదర్, రెండవది కూడా ఉంది బ్రదర్. మరి దేవుని చేతను మనము దీవించబడతామా అంటున్నట్లయితే ఇంకొకటి మూడవది కూడా మనకి కావాలి. అది దేవుడి మీద ఆధారపడే జీవితం. పరిశుద్ధ జీవితం ఎంతైతే ప్రాముఖ్యతో, ప్రార్థనా జీవితం ఎంతైతే ప్రాముఖ్యతో, దేవుడి మీద ఆధారపడే జీవితం కూడా అంతే ప్రాముఖ్యత. అదేంటి బ్రదర్ అంటే అంతే. పరిశుద్ధముగా నువ్వు జీవిస్తూ, నీలో తప్పు లేదు, నీలో పొరపాటు లేదు, నీలో ఎటువంటి పాపము లేదు, అలానే నీలో ప్రార్థనా జీవితము కూడా లేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కదా అని అంటున్నట్లయితే నో, నువ్వు నీ శక్తి మీద, నీ సామర్థ్యము మీద, నీ జ్ఞానము మీద ఆధారపడుతున్న వ్యక్తివే కానీ దేవుడి మీద ఆధారపడే వ్యక్తివిగా నీవు ఉండట్లు. మరి నీ దేవుడి మీద ఆధారపడినప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు అనే విషయాన్ని గ్రహించండి. ఈ మూడు ఎంతో మన జీవితంలో ప్రాముఖ్యత అయినది. అంటే ఇది ఒక A to B, B to C, ఒక చైన్ కనెక్షన్ వంటిది. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేసి ప్రార్థనా జీవితం లేకుండా, దేవుడి మీద ఆధారపడే జీవితం లేకుండా నువ్వు ఎంతగా ఉన్నా సరే నీ జీవితంలో కార్యాలు జరగవు. అలాని పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి దేవుడి మీద ఆధారపడే జీవితాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తూ పరిశుద్ధముగా ఉండకుండా, ప్రార్థన చేస్తూ దేవుడి మీద ఆధారపడకుండా ఉంటున్నట్లయినా సరే నీ జీవితంలో కార్యాలు జరగవు. ద సేమ్ టైం పరిశుద్ధతని విడిచిపెట్టి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుడి మీద ఆధారపడి వాక్యములో అనేకమైనవి ఉన్నాయి, ఇవి నా జీవితంలో జరగట్లేదు అని అంటున్నట్లయితే అదే వాక్యములో కూడా ఉన్నాయి. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని చేయాలి, ప్రార్థనా జీవితాన్ని కూడా నీవు కలిగి ఉండాలి. మరి ఈ రోజున దేవుని చేతన దీవించబడిన కుమారుడుగా, కుమార్తెగా నీవు పిలువబడాలంటే ఆయన కృప నీ మీద ఉన్నది ఉచితముగా, ఇంకా మెండైన కృప నీ మీద పడాలి అని అంటున్నట్లయితే దేవుని చేతన దీవించబడిన వ్యక్తివుగా, బహుప్రియుడుగా, ప్రియరాలుగా నీవు ఉండాలి అని అంటున్నట్లయితే ఈ రోజునే విను. మొట్టమొదటిది పరిశుద్ధమైన జీవితము, రెండవది ప్రార్థనా జీవితం, మూడవది దేవుని మీద ఆధారపడే జీవితం. మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ప్రార్థనా జీవితాన్ని కూడా జీవించి దేవుడి మీద ఆధారపడలేదు అనుకోండి, అద్భుతాలు జరుగు. ద సేమ్ టైం జీవించాలి, ప్రార్థన చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి. అంటే ఒకటి మూడుగా విభజింపబడుతున్నది. రోజున ఆలోచన చేసినట్టయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురా, ఒకళ్ళే కానీ ముగ్గురుగా మనము పిలుస్తాము, ముగ్గురుగా మనము ఆరాధిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలాగైతే ముగ్గురు ఈ యొక్క పరిశుద్ధమైన జీవితం, ప్రార్థనా జీవితం, ఆధారపడే జీవితం కూడా ఒకటే. ఎప్పుడైతే ఏతో బీతో కనెక్షన్ లేకపోయినా, ఏతో సీతో కనెక్షన్ లేకపోయినా, బీతో సీతో కనెక్షన్ లేకపోయినా, సీతో ఏతో కనెక్షన్, ఏ కనెక్షన్ లేకపోయినా సరే జీవితంలో కార్యాలు చూడటం అనేది అసాధ్యం. కాబట్టి ఈ రోజున నీవు ఉన్నతముగా దీవించబడాలి, ఆస్వాదించబడాలి, హెచ్చింపబడాలి, దేవునికి నచ్చిన కుమారుడు కుమార్తెగా ఉండాలి. అంటే పరిశుద్ధమైన జీవితం, ప్రార్థనా జీవితం, ఆధారపడే జీవితం, ఈ మూడింటిని చెయ్యి అద్భుతాన్ని నీవు చూస్తావు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన ఈ పాపలోకానికి వచ్చి ఉన్నారు. పాపలోకానికి వచ్చి పాపులతో స్నేహము చేస్తున్న క్రీస్తు ఏ రోజు అపవిత్రముగా జీవించలేదు, పరిశుద్ధముగా జీవించారు. ఆ పరిశుద్ధముగా జీవించిన క్రీస్తు సాతాను చే శోధింపబడటం అనేది జరిగింది. అప్పుడు కూడా దేవుడు పాపములో పడిపోలేదు. ఎందుకు అని అంటున్నట్లయితే ఆ పరిశుద్ధ జీవితానికి ప్రార్థన జీవితాన్ని యాడ్ చేసి దేవుడు ప్రార్థన చేయటం కూడా చేసి ఉన్నారు. మరి ఎప్పుడైతే ఈ ప్రార్థన కూడా చేసి ఉన్నారో దేవుడు వెంటనే నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నానని, నేను ప్రార్థనా జీవితాన్ని జీవిస్తున్నానని అని చెప్పి వచ్చిన ప్రజలందరి దగ్గర ఆయన కాలు రెగ్గరేసుకొని యేసుక్రీస్తు వారు జీవించడం అనేది జరగలేదు. తండ్రి మాటకు లోబడి, అనగా తండ్రి మాటకి విధేయత చూపించి యేసుక్రీస్తు వారు తండ్రి మీద ఆధారపడటం అనేది
జరిగినాయి. వెంటనే అద్భుతంగా తండ్రి కన్నులు కుమారుడి మీద పడిని. అంతే అద్భుతమైన రీతిలో జీసస్ నేమ్స్ అబోవ్ ఆల్ నేమ్స్, యేసు నామం అన్ని నామముల కన్నా పైనామముగా దేవుడు మార్చేయడం అనేది జరిగి ఉన్నది. కాబట్టి ఈ మూడు మన జీవితంలో ఎంతో 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 ప్రాముఖ్యత. ఆ మూడిటిని కలిగి జీవించిన భక్తుల జీవితాలు వృధా కాలదు. ఆ మూడిటిని పాటించిన యేసుక్రీస్తు వారి జీవితం వృధా కాలదు. దైవజనుల జీవితాలు వృధా కాలదు. ప్రాముఖ్యముగా ఎవరి జీవితాలు కూడా వృధా కాలదు. ఎందుకు అని అంటున్నట్లయితే దేవుడు వారిని అంతగా దీవించి ఉన్నాడు. ఈ రోజున ప్రభు చేత నీవు దీవించబడాలి, ఆస్వాదించబడాలి, నీ తప్పులన్నీ సరిదిద్దబడాలి, నీవు దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. దానికి అర్థం ఇప్పటి వరకు నీవు దేవుడికి ఇష్టానుసారంగా లేవా, ఆయన కృప నీ మీద లేదా, ఆయన నిన్ను దీవించట్లేదా, ఆయన నిన్ను ఆస్వాదించట్లేదా అంటే నో 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 దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. ఆయన కృప, ఉచితమైన కృప నీ మీద, నా మీద, మనందరి మీద మెండుగా ఉంది. మరి ఇంకా దేవుడికి మెచ్చిన కుమారుడు కుమార్తెగా ఒక వ్యత్యాసకరమైన కార్యము చేయాలి నీవు ఆశపడుతున్నట్లయితే నీవు ఈ మూడింటిని ఇంప్లిమెంట్ చేయి. నీ జీవితంలో అద్భుతంగా నీవు మార్చబడతావు అనే విషయాన్ని గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడము చాలా కష్టం. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటావో నీ మీద ఆధారపడే జీవితం కూడా ఉండాలి. నీ మీద ఆధారపడకుండా ప్రార్థన చేయలేం. నీకు ప్రార్థన చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేం. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా నీకు ఇష్టానుసారముగా మేము బ్రతకలేం. తద్వారా మా జీవితంలో అనేకమైన నష్టాలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు చూస్తూ ఎంతో కాలం నుండి శ్రమలు, వేదనలతో అనేక మంది బంధించబడి ఉంటుండగా ఈ రోజున ప్రతి ఒక్క క్రైస్తవ జీవితానికి ఈ మూడు ఎంతో ప్రాముఖ్యము అని గ్రహించి ఆ మూడిటిని జీవించులాగున, ఆచరణలలో పెట్టులాగున, నీకు ఇష్టానుసారంగా నీవు మెచ్చిన కుమారుడు కుమార్తెగా వారు పిలువబడేలాగున ప్రతి ఒక్కరికి మీరే సహాయమును దయచేయమని ఈ వీడియోని ఓపెన్ చేసి విన్న ప్రతి ఒక్క కుటుంబాలని మీరే నూరంతలుగా దీవించి ఆస్వాదించి ఈ మూడిటిలో తూచా తప్పకుండా పాటించే వారిగా వారందరినీ మీరే లేవనెత్తమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి, ఆమేన్. రోజున వాక్యం అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.